నిజమే, మిషనరీస్గా ఉన్న వాళ్ళు నిజంగా చాలా గొప్పవారు మన దేవుని పిల్లలారా. మరి మనకు సాక్ష్యం ఏంటండి? మన జీవితానికి ఉన్న సాక్ష్యం ఏంటి? ఆలోచించండి. నువ్వు సాక్ష్యము పొందుకోవాలన్నా, నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలన్నా ముందు నీ జీవితం మారాలి. నీ జీవితం మారినప్పుడు ఎదుటి వారిని నువ్వు ప్రకటించగలుగుతావు మన దేవుని పిల్లలారా. మన బ్రతుకులు మారలేనప్పుడు మనం ఎదుటి వారికి చెప్పలేము మన దేవుని పిల్లలారా. మిషనరీస్గా ఉన్న వారిని కూడా దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఎవరినండి? పాపులుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు పాపులుగా ఉన్నవారే మళ్ళీ పాపము చేసిన వారిని మిషనరీస్గా ఎంచుకోలేకుండా దేవుని పిల్లలారా ఎవరిని పంపాడు? నియమింపబడిన వారు అంటే ఎవరు? యోగ్యులుగా ఉన్నవారు. ఆ యోగ్యత ఏంటో తెలుసా? మళ్ళీ పాపము జోలికి పోని వార్పణ దేవుని పిల్లలారా, పాప సంబంధమైన ఆలోచనలు రాని వార్పణ దేవుని పిల్లలారా. ఏంటంటే మనము కూడా వాక్యాన్ని వింటున్నాము, దేవుని వాక్యము మనం వింటున్నాము అంటే మన జీవితాలను కూడా మనము ఏం చెయ్యాలి అంటే వాక్యం అనే అద్దముల ద్వారా మన జీవితాలను మనము కట్టుకోవాలి. ఏమర్థమవుతుందండి మన జీవితాల గురించి? మనకు వాక్యం గురించి మనకు ఏమర్థమవుతుంది కదా? దేవుడు ఎంత ప్రయాసపడతానండి ఈ వాక్యం మన దగ్గరికి రావాలి.